సంక్రాంతి పండుగ అనేది తెలుగువారు ఎక్కడ ఉన్నా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఒక సంప్రదాయమైన పండుగ అది. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా తెలుగువారు కూడా ఇట్లా గొప్పెమ్మ కావచ్చు, భోగి మంటలు కాంచి మొదలై గంగిరెద్దులు కావచ్చు, అదేవిధంగా ఈ ఎడ్ల పోటీలు కావచ్చు, ట్రాక్టర్ పోటీలు కావచ్చు, అదేవిధంగా బండలావుడి పోటీలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు సంక్రాంతి పండుగ అన్ని రోజులు కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు నిజంగా పశువుల పండుగ, పశువులు పూజించడం అయితేనేవి, ఇవన్నీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా కుమ్మరపల్లి యూత్ వీళ్ళంతా కూడా నందలూరు చేయని పరివాహంలో చాలా ఘనంగా, ఎందుకంటే ఎంతో మంది ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ కూడా ఎంతో నిజంగా బిజీగా ఉంటారు. ఈ పండుగ సమయాల్లో వారికి కూడా కొంచెం రిలీఫ్ ఇచ్చేదానికి, వారికి కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయం. అందులో విధంగా పిల్లలకు డ్యాన్స్ ప్రోగ్రాములు కావచ్చు, అదేవిధంగా ఒక ఆర్కెస్ట్రా వాళ్ళని ఇక్కడ పెట్టి ఎంతో ఎంటర్టైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే చాలా అవసరం. ఎందుకంటే దీనికి ఆర్థికంగా ఖర్చుతో కొనుగొనే కోసం, దీనికోసం నిజంగా ఇప్పుడే అంతా కూడా పేర్లు చెప్పడం జరిగింది. దేశం సుబ్బారెడ్డి గారు కావచ్చు, అరిగల వాళ్ళ బ్రదర్స్ మణి హరి కావచ్చు, అదేవిధంగా ఇంకా జనార్దన్ కావచ్చు, ఇంకా నీకు ఇంకా పేర్లన్నీ కూడా చాలా మంది, గీతా నరసింహారెడ్డి కావచ్చు, సర్పంచ్ కావచ్చు, అందరూ కూడా దీనికి ఇంకా వెనకండి జనార్దన్, అన్ని దీన్ని వెనకండి సౌమిత్రి కావచ్చు, మధు కావచ్చు, అదేవిధంగా ఇంకా రాజు కావచ్చు, అందరూ కూడా వారి కుమ్మరపల్లి అందరూ కూడా యూత్ అంతా కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఈ జిల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా వైపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది రాజశేఖర రెడ్డి గారి జిల్లా. నిజంగా ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. అదేవిధంగా ఈ రోజు ఆయన కుమారుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన కూడా నిజంగా ఈ రోజు నిజంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటాడు. ఈ రోజు ఆడుదాం ఆంధ్ర కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా బాగుండాలి, ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదవాలి, ప్రతి అవ్వాతాతకు పెన్షన్ ఇవ్వాలి, నెలకు 3,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది ఈ నెల నుంచి కూడా. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలన్నీ, ఎందుకంటే ఒక గర్వకారణం మనకు కూడా, మనం రాజశేఖర రెడ్డి గారి జిల్లాలో పుట్టాం. ఈ రోజు ఆయన కుమారుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజంగా ఎప్పుడు కూడా, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా పట్టిన అన్నం పెట్టే మర్చిపోయే వ్యక్తులం కాదు. అవసరం వచ్చినప్పుడు ఇలాంటి మనందరి కోసం పరితపిస్తున్న వ్యక్తి కోసం మనం అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరొక్కసారి మీ అందరికి కూడా ఈ సంక్రాంతి పర్వదినాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యాలు అన్ని కూడా ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ప్రతి సంవత్సరం కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాను. నాకు ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు, ఎంతో బిజీ ఉన్నా కూడా తప్పకుండా 2 నిమిషాలు ఇంత ఆర్గనైజేషన్ అంతా కష్టపడి పనిచేశారు. ఏదైనా ఒక కార్యక్రమం అది విజయవంతం కావాలంటే దానికి ఉన్న ఒక ముఖ్య అతిథులు వాళ్ళంతా కూడా హాజరైనప్పుడే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయనేది కూడా నాకు తెలుసు. ఎన్నో కార్యక్రమాలు మనం పాల్గొంటూ ఉంటాం. తప్పకుండా 2 నిమిషాలు మీతో మాట్లాడే ఈ రోజు మీరు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాబో రోజుల్లో ఆశీర్వదించండి. మీరంతా మీ ఆశీర్వాదాలు ఆయనకు మెండుగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని 10 కాలాల పాటు పరిపాలించే అవకాశం కూడా మీ వల్లనే కలుగుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరొక్కసారి మీ అందరికీ నా మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జై హింద్.